ఎకరాలను కూడా మళ్ళా సేకరించడం అన్న దాని గురించి కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారని కూడా సోషల్ మీడియాలో మనం వింటున్నాం. ఎస్. కాబట్టి ఈ విధమైన పాజిటివ్ రోల్ అన్నది పోషించాల్సిన అవసరం కూడా ఉంది రాష్ట్రానికని నేను అనుకుంటా. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, ఫైనల్గా ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన రాజకీయంగా చూసుకుంటే కనుక చాలామంది చాలా మాటలు అన్నారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేశారు, వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను కూడా చాలా చాలా మాటలు అన్నారు, అన్నీ భరించారు ఆయన. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఇప్పుడు ఫస్ట్ టైం మినిస్టర్, అందులోనూ డిప్యూటీ సీఎం, 5 కీలకమైన శాఖలకు మినిస్టర్ ఆయన. ఈ ఏడాది కాలంగా ఆయన పనితీరు మీద మీ కామెంట్ సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అది సంచలనమే. మనం చూస్తే ముఖ్యంగా ఆయన ట్రైబల్ ప్రాంతాల్లో సందర్శించారు, ఆదివాసీ ప్రాంతాల్లో సందర్శించారు. అక్కడ రోడ్లు వేయాలని, డోలీ లేని వ్యవస్థ చేయాలని, ఆ తర్వాత ముఖ్యంగా ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గాలని చెప్పి వారు ఎప్పుడు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నది కూడా వారి దగ్గర ఉంది. ఆ తర్వాత ఈ కర్ణాటక నుంచి కున్కి ఈ ఏనుగులు తీసుకురావడం, ఆ తర్వాత అంటే ప్రజలలో మమేకమవుతూ వారి యొక్క సమస్యలను తెలుసుకుని వెంటనే దానికి పరిష్కారాలు ఇవ్వడం అన్నది జనరల్ గా ప్రజలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఇంకా ప్రజలతో ఎక్కువ మమేకమవుతూ, ఎందుకంటే వాళ్ళు ఐ థింక్ పార్టీ ఆఫీస్లో కూడా ప్రజల నుంచి డైరెక్ట్ గా అప్లికేషన్లు తీసుకోవడం, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఈ విధంగా ప్రజలతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలను కూడా ముందుకు తీసుకురావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా పెద్ద పెట్టున ప్రజలలోకి మమేకమవుతాయి. ఎందుకంటే ఆయన ముఖ్యంగా ఆయన ప్రయాణానికి వెళితే అక్కడ ఆయన విజిట్కి వచ్చే వాళ్ళు చాలా మంది, ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అక్కడ ఆయన 1-to-1 ప్రతి ఒక్కరితో మాట్లాడడం కూడా చాలా కష్టం అవుతుంది. అందుకనే ఒక ఆన్లైన్ కానీ, ఒక పోర్టల్ కానీ ఒకటి తయారు చేసుకుని దాని నుంచి వచ్చే సమస్యలను కూడా వారు తీసుకుంటున్నారని నేను విన్నాను. సో వాటి పరిష్కారాలు కూడా జరిగితే ఇంకా ఖచ్చితంగా ప్రజలలో ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఆయన గురించి ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారని నేను అనుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ టైంని మా కోసం, మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ.